చేశారు. సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని వాటికి ఆ A&B ప్రయారిటీ అనేది కూడా ఉందండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆ గేమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి అలాంటి వాటిలో సెంట్రల్ గవర్నమెంట్లో A&B ప్రయారిటీ అనేది ఉంది. సో AB అంటే ఇది మనం ఎలా AB అనేది తీసుకున్నాము, బేసిక్లీ ఏ కేటగిరీలో ఎన్ని మంది ఆంధ్ర కావచ్చు నేషనల్ లెవెల్ మన ఇండియాలో ఎన్ని మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10,000 పీపుల్ పార్టిసిపేట్ చేసి ఆడుతున్న ఒక గేమ్కి 1,000 పీపుల్ పార్టిసిపేట్ చేసి ఆడుతున్న గేమ్కి డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో కంపీట్ చేసి వాళ్ళ ఒక స్థాయికి రావడం అనేది కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దానివల్ల ఈ ప్రయారిటీ A అండ్ B అనేది పెట్టడం జరిగింది. ఈ ప్రయారిటీ Aలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ప్రయారిటీ B కూడా ఇవ్వాలి అనేది కోసం తీసుకొచ్చారు. దీని ముందు మనకు జస్ట్ 29 దాకా గేమ్స్ ఉండింది. ఫస్ట్ ఇనీషియల్గా అట్లీస్ట్ లెట్ us give them ఆపర్చునిటీ అనేది కోసం ప్రయారిటీ Bలో తీసుకురావడం జరిగింది. అండ్ ఫర్దర్ ఆల్సో వీ విల్ లుక్ ఇంటు. థ్యాంక్ యూ. ఎస్ అండి. ఓకే, మీరు చెప్తున్నది కరెక్టే. బట్ Aలో ఉన్న వాళ్ళకి అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మన Bలో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తాం. నేను ముందు చెప్పినలాగానే ఫస్ట్ మనం స్పోర్ట్స్ కోటా కన్సిడర్ చేసిందే టోటల్ 29 స్పోర్ట్స్ మాత్రమే. ఇప్పుడు మనం దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ అట్ ఎ టైం మొత్తం చేస్తే కూడా ఇప్పుడు దాకా మోస్ట్ కంపీటింగ్ గేమ్స్గా ఉన్న వాటిలో హాకీ కావచ్చు. ఇప్పుడు మీరు హాకీ తీసుకోండి, ఎన్ని మంది పార్టిసిపేట్ చేస్తారు, దాంట్లో ఒక లెవెల్ అచీవ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. సో అలాంటి స్పోర్ట్స్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాత అప్కమింగ్ స్పోర్ట్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అనేది కోసం కేటగిరీ B అనేది తీసుకొచ్చారు. చూడండి, అదే ఇప్పుడు వాళ్ళకి తెలుసా తెలియదు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే దీని మీద కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి క్లారిఫై చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు వరకు తెలియకపోతే ఇప్పుడన్నా తెలుసుకోండి. వాట్ ఈస్ ద రూల్ పొజిషన్, హౌ ఇట్ వాజ్ అప్లైడ్, మీకు ఒకరికే ఇలా చేశారా, హారిజాంటల్ అంతా ఇలాగే చేశారా, అంతా ఇలాగే చేస్తే హారిజాంటల్ దేనికోసం, జియో ప్రకారం ఉందా లేదా, ఆ జియో సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఉందా లేదా, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. చూసి తెలుసుకోమని ఇప్పుడు కన్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఓన్లీ ఈ DSC కేనా ఎనీ ఎంప్లాయ్మెంట్ ఈ ఆల్ రిక్రూట్మెంట్స్కి ఇదే వర్తిస్తుంది. అట్లాంటప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 16,000 టీచర్ పోస్టులు, 6,000 పోలీస్ పోస్టులు ఫిల్ చేశారు. దాంట్లో రాని వివాదం DSCలో ఎందుకు వచ్చింది? చూడండి, వివాదాలు ఎందుకు వస్తాయనేది నేను కారణాల్లోకి వెళ్ళట్లేదండి. మై రోల్ ఈస్ టు క్లారిఫై దట్ వాట్ వీ హ్యావ్ డన్. ఏదన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ట్రాన్స్పరెంట్. మీరు ఏదైతే పబ్లిష్ అయినాయో, ఓకే, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు పబ్లిష్ చేశారో నేను వారి విజ్ఞతకు వదిలేస్తాను. ఐ డోంట్ వాంట్ టు కామెంట్, బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. దయచేసి రాంగ్ ఇన్ఫర్మేషను ఒకవేళ తప్పు ఉంటే తప్పు ఎత్తి చూపించండి, నో ప్రాబ్లం. కానీ ఒప్పుని తప్పని మీరు ఏదైతే అది సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొన్ని న్యూస్ కానీ, ప్లీజ్ చెక్ ద ఫ్యాక్ట్స్. వీఆర్ హియర్ టు సే డిపార్ట్మెంట్ హ్యాస్ వర్క్డ్ diligently, transparently, following all rules and procedures. డిసప్పాయింటెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు తెలుసుకొని ఇది కారణం అని తెలుసుకుంటే దే విల్ నో ద రీజన్ వై దే హ్యావ్ నాట్ గాట్ ఇట్. ఇప్పుడు ఎవరిని అన్యాయం చేసి మీకు అన్యాయం ఎక్కడ చేయలేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. సో అది ఎందుకు వస్తుంది అంటే ప్లీజ్ నో ద ట్రూత్. ద ట్రూత్ ఈస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు సీ అండ్ వెరిఫై. సీఎం గారు ఈ ప్రచారం చేసే వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోమని స్టార్ట్ చేశారా? చూడండి, నేను మొన్నే చెప్పాను, దీని మీద ఆల్రెడీ కేసెస్ ఫైల్ అయినాయి, ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయినాయి. అది పోలీస్ విల్ డూ దేర్ జాబ్. ఎవరన్నా కావాలని చేస్తున్నా లెట్స్ లీవ్ ఇట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. బట్ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం చేసిన రిక్రూట్మెంట్లో కానీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కానీ ఇట్ వాజ్ ఆల్ డన్ యాజ్ పర్ రూల్స్ ఓన్లీ. నాట్ ఏ సింగిల్ వైలేషన్ హ్యాస్ హ్యాపెండ్ ఎనీవేర్. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇప్పటికి వచ్చిన వాళ్ళందరూ కూడా 15,941 క్యాండిడేట్స్ అందరూ కూడా
వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారమే వచ్చారు అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సార్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది సార్, ఇప్పుడు డిఎస్సిలో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. ప్రాబ్లం రాలేదండి, మిస్ఇన్ఫర్మేషన్ అందాము. ప్రాబ్లం మనం తెలియని ప్రాబ్లం సార్. అంటే వాళ్ళకి ఆర్జెంటల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, లేకపోతే రిజర్వేషన్ ఎలా ఉంటుంది, స్పోర్ట్స్లో మేము దేన్ని పరిగణలోకి తీసుకుంటాం అని దానికి ఇప్పుడు వరకు తెలియదు సార్. సమయం ఎందుకంటే దాదాపు 8 ఏళ్ళ తర్వాత 7-8 ఏళ్ళ తర్వాత డిఎస్సి జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా అంటే ఈ సంవత్సరం మరలా మీరు పెడుతున్నప్పుడు వీటిని ముందుగానే మీరు క్లారిఫై చేస్తే బెటర్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈసారి మంచి సూచన అండి. ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ కూడా మేము నిన్న అనుకున్నాం. బికాజ్ దెర్ ఈస్ సమ్ అంటే ఈ హారిజాంటల్ విధానాన్ని అర్థం చేసుకోవడంలో కొంత ఎక్కడన్నా వాళ్ళకి ఎక్కడన్నా గ్యాప్ ఉంటే ఇంకా ఎక్కువ క్లారిటీ ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. మీ ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, అలాగే వెబ్సైట్లో FAQs. ఇప్పుడు ఎలా టెట్ మనం ఈరోజు నోటిఫై చేసాం, ఈ టెట్కి సంబంధించి కానివ్వండి, రాబోయే డిఎస్సికి సంబంధించి కానీ అసలు హౌ దిస్ ఆపరేట్స్, హౌ హారిజాంటల్ ఆపరేట్స్, FAQs ఖచ్చితంగా మేము పబ్లిష్ చేస్తాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు కదా ఇందాక, జీవో కాల్ లెటర్ వెనకాల రాసినాం. అవునండి. ఇదండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూడండి, అందుకనే ఇప్పుడు వి డింట్ కాల్ ఇట్ సెలెక్షన్ లిస్ట్. స్టార్టింగ్ నుంచి కూడా మేము అడిగింది ఏంటంటే, మేము ఎప్పుడు అంటున్నామంటే డిఎస్సి స్కోర్, టెట్ స్కోర్, మీరు క్యాండిడేట్స్ని పిలుస్తున్నాం వెరిఫికేషన్ కోసం. ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పబ్లిష్ చేసాం, దట్ ఈస్ ఎ సెలెక్షన్ లిస్ట్. అది ఆన్లైన్ ఉంది, చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ ఉన్నానండి, ఆ క్యాండిడేట్ నేను లెటెస్ట్ స్పోర్ట్స్కి వెళ్ళి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వచ్చాను, నేను డిస్క్వాలిఫై అయిపోయాను. నేను విజువలీ హ్యాండిక్యాప్డ్, లెటెస్ట్ విజువలీ హ్యాండిక్యాప్డ్, నేను BC కేటగిరీలో వచ్చాను, నాది డిస్క్వాలిఫై అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వస్తారు? నెక్స్ట్ క్యాండిడేట్ లెటెస్ట్ నెక్స్ట్ ఇన్ SC, అతను క్వాలిఫై అయిపోయాడు. సో SCలో తీసుకెళ్ళి పెట్టాలి. ఫస్ట్లో ఏదైతే పిలిచామో SC క్యాండిడేట్లో ఒక అతను వెనక్కి వెళ్ళిపోతాడు కదా, అవునా? సో ఆ లాజిక్ వర్తిస్తుంది అన్ని చోట్ల. 1:1లోనే మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఇప్పుడు కొన్ని చోట్ల ఒకే క్యాండిడేట్ 2-3 పోస్టులకు అప్లై చేసి ఉంటాడు. ఒక క్యాండిడేట్ ఒక చోట సర్టిఫికేట్స్కి రాకపోయి ఉండొచ్చు, వచ్చిన డిస్క్వాలిఫై అవ్వటం వల్ల మోస్ట్లీ హారిజాంటల్ ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే, ఆ ఏకాంబరం కేసు తీసుకున్నప్పుడు ఒక చోట మనకి డిస్క్వాలిఫై అయినప్పుడు అదే డిజేబుల్డ్ కానీ లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వేరే కేటగిరీ వాళ్ళు వచ్చేయచ్చు. వేరే కేటగిరీ వాళ్ళు వచ్చి ఇక్కడ అదర్వైజ్ 1:1లో ఉన్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్. కాదండి, ఇప్పుడు 1:1 అంటే సపోజ్ మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయో అంతమందిని పిలిచాం. స్పోర్ట్స్ కాదు చెప్పేదానండి. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం సైమల్టేనియస్గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మొదలు పెట్టేశాం. ఓకే, మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు వెరిఫికేషన్ మొదలు పెట్టుకున్నాం. స్పోర్ట్స్ వాళ్ళు వచ్చినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు ఆ పర్టికులర్ మెడలిస్ట్ BCలో వస్తాడా SCలో వస్తాడా వచ్చిన దాన్ని బట్టి మేము అక్కడ కూర్చోబెట్టుకుంటూ వెళ్ళాం. సో దానివల్ల 1-2 చోట్ల అట్లా అయినప్పటికీ కాదండి, 1:1 ఈజ్ నాట్ సెలెక్షన్. అదే మనం చెప్తుంది దగ్గర నుంచి. 1:1 ఈజ్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ ఇన్ ఈచ్ రౌండ్. ఆ రౌండ్ మనం ఎన్ని మల్టిపుల్ రౌండ్స్ చేసాం. ఒక చోట డిస్క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు పిలిచాం. సో ప్రతిసారి ఒకళ్ళు మాత్రమే పిలిచాము అన్నది 1:1. ఇట్ డస్ నాట్ మీన్ ఒకసారి పిలిచి ఆపేసామనలా. డిస్క్వాలిఫికేషన్స్ని బట్టి కొంతమంది రాకపోవటం బట్టి నెక్స్ట్ ఇంకో 1:1 నెక్స్ట్ 1:1 పిలుచుకుంటూ వెళ్ళాం. సో దట్ ఈస్ ది పాయింట్. ఓకేనండి, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. ఈ కాపీ కూడా ఇస్తాను, తీసుకోండి.